హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఎవరైతే ఐసిఐసిఐ బ్యాంక్ లో కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే సూపర్ గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనమాట. సో వాటిలో కొన్ని నా వద్ద కూడా ఉన్నాయి. సో అందుకనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ క్రెడిట్ కార్డ్స్ ఏవి, వాటి యొక్క ఫ్యూచర్స్ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఆ క్రెడిట్ కార్డ్స్ ఏంటో అవి మీకు యూజ్ అవుతాయో లేదో క్లియర్ గా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసినప్పుడు అక్కడ మీకు 30+ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది కదా. ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి ఏది యూజ్ అవుతుంది, ఏది యూజ్ అవ్వదు అని. సో ఈ వీడియో కనుక చూసారంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకి బెస్ట్ గా ఉంటుందో. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి క్రెడిట్ కార్డ్ లో ఫస్ట్ ఇది అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా వద్ద ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ దీని యొక్క లిమిట్ నాకైతే 1 lakh అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని నేను 1 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అందుకనేసి మీకు కూడా చెప్తున్నాను ఈ క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీగా అయితే మనకు లభించడం జరుగుతుంది. ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. అమెజాన్ వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ తో టైప్ చేసుకుని దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ క్రెడిట్ కార్డు ఎస్పెషల్లీ అమెజాన్ లవర్స్ కి అయితే సూపర్ గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓన్లీ అమెజాన్ లవర్స్ కేనా అంటే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో వాటి యొక్క ఫీచర్స్ విన్నారంటే మీకు కూడా బాగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటారు కదా, వారు కనుక అమెజాన్ లో షాపింగ్ చేసినట్లయితే మనం స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి అక్కడ 5x రివార్డ్ పాయింట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇంకా అలాగే నాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా, వారు కనుక అమెజాన్ లో షాపింగ్ చేసినట్లయితే 3x రివార్డ్ పాయింట్స్ అనే వాళ్ళకి లభించడం జరుగుతుంది. పర్ 100 కి 3x వస్తాయి అనమాట. ఇంకా అదర్స్ వాటిలో అంటే లైక్ ఫ్లిప్కార్ట్, అజియో, మిత్రా ఇలాంటి ఉంటాయి కదా, వాటిలో మనకి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసామంటే అక్కడ యూజ్ చేసేటువంటి ప్రతి 100 కి అక్కడ 2x రివార్డ్ పాయింట్స్ అయితే మనకి లభించడం జరుగుతుంది అనమాట. సో లైఫ్ టైమ్ ఫ్రీ లో మనకి 5% రివార్డ్ పాయింట్స్ రావడం, ఇక్కడ క్యాష్ బ్యాక్ గా చెప్పుకోవచ్చు రివార్డ్ పాయింట్స్. సో 5% క్యాష్ బ్యాక్ అనేది మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మనం ఎక్కడ రిడీమ్ చేసుకోవచ్చు అంటే, ఈ రివార్డ్స్ పాయింట్స్ అన్ని కూడా మనకి డైరెక్ట్ గా అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే యాడ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ క్రెడిట్ కార్డ్ ఫ్యూయల్ కి ఎటువంటి ఆఫర్ ప్రొవైడ్ చేయదా అంటే, ఇక్కడ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్యూయల్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు అక్కడ 1% ఎక్స్ట్రా చార్జ్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఆ 1% ఎక్స్ట్రా చార్జ్ రివర్స్ రావడాన్ని మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ అని అంటాం. సో ఎస్పెషల్లీ అమెజాన్ షాపింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ క్రెడిట్ కార్డ్ సూపర్ గా చెప్పుకోవచ్చు. ఇంకా మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా, సో అప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డ్ కి బెస్ట్ ఆఫర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ క్రెడిట్ కార్డు మనకి ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తర్వాత ఎవరైనా ఐసిఐసిఐ బ్యాంక్ లో నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఏది ప్రిఫర్ చేస్తారంటే, చాలా మంది కోరల్ క్రెడిట్ కార్డ్ అయితే రిఫర్ చేస్తారనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ కూడా నా వద్ద అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ క్రెడిట్ కార్డ్ కూడా నా వద్ద అయితే ఉంది. సో ప్రెసెంట్ దీని లిమిట్ నాకు 40,000 అయితే ఉందన్నమాట. సో 40,000 వరకు అయితే నేను యూజ్ అయితే చేస్తున్నాను. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ దీని యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, జాయినింగ్ ఫీ 500+ జిఎస్టీ, అలాగే రెన్యువల్ ఫీ కూడా 500+ జిఎస్టీ ఉంటుంది. ఇంకా దీన్ని మనం బే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. రెన్యువల్ ఫీని 1.5 lakhs కనుక మనం ఇయర్ లో స్పెండ్ చేసినట్లయితే రెన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా దీని యొక్క మెయిన్ ఫీచర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, రీటైల్ షాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రీటైల్ షాప్స్ లో కనుక ఈ కోరల్ క్రెడిట్ కార్డ్ కనుక మనం యూజ్ చేసామనుకోండి, అక్కడ స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి మనకి 2 రివార్డ్ పాయింట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం అనమాట. ఇంకా అలాగే ఇక్కడ మనకి ఫ్యూయల్ కి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు, అదైతే గుర్తు పెట్టుకోండి. ఇది మనకి రూపే, వీసా, మాస్టర్ వేరియంట్ 3 వేరియంట్లు అయితే లభించడం జరుగుతుంది. నాకైతే ప్రెసెంట్ ఇక్కడ రూపే వేరియంట్లు అయితే లభించడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇంతకు ముందు ఈ కార్డు వచ్చినట్లయితే మీకు ఏ వేరియంట్ లో ఉందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా అలాగే ఈ కోరల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ చేశారనుకోండి, అక్కడ స్పెండ్ చేసేటువంటి 100 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏ క్రెడిట్ కార్డ్ కూడా మనకి ఇన్సూరెన్స్ కి, యూటిలిటీ బిల్ పేమెంట్స్ కి రివార్డ్ పాయింట్స్ కానీ, క్యాష్ బ్యాక్ కానీ ప్రొవైడ్ చేయదు. ఈ కోరల్ క్రెడిట్ కార్డ్ మాత్రమే మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. అందుకనేసి నేను మీకు చెప్తున్నాను ఈ క్రెడిట్ కార్డ్ కూడా బెస్ట్ గా ఉందనేసి. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ మనకి ట్రావెల్ బెనిఫిట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ అయితే మనకు ప్రొవైడ్ చేసింది. సంవత్సరానికి 4 అయితే ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఓన్లీ ఎయిర్ లాంగ్ యాక్సెస్ అయినా మిగతా ఏం ప్రొవైడ్ చేయదా అంటే, ఇందులో మనకి రైల్వే లాంగ్ యాక్సెస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఎవరైతే ట్రైన్‌లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారో వారికైతే బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి సంవత్సరానికి 4 రైల్వే లాంగ్ యాక్సెస్‌ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వార్టర్‌కి ఒకటి చొప్పున అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. క్వార్టర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనం 3 మంత్స్‌ని కలిపి క్వార్టర్ అని అంటామనమాట. ఎక్కడైనా ట్రైన్ ట్రావెల్ చేసినప్పుడు మీకు ట్రైన్ డిలే అయినప్పుడు గానీ, అక్కడ స్టేషన్‌లో రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ గానీ, అలాంటి వాటికి ఈ రైల్వే లాంగ్ యాక్సెస్ అయితే మనకి యూజ్ అవుతాయన్నమాట. ఇందులో మనకి యాక్సిడెంట్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 2 లాక్స్ వరకు అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌కి యూజ్ అవుదా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మనకి సూపర్‌గా అయితే యూజ్ అవుతుందన్నమాట. బుక్ మై షో, ఐనాక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిలో గనుక మీరు మూవీ టికెట్స్ కనుక బుక్ చేసుకున్నారంటే అక్కడ మీకు 25% అయితే ఆఫర్ లభించడం జరుగుతుంది. ఇది మంత్లీ మనం 2 టైమ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్ కూడా ఈ కోరల్ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా అన్ని క్రెడిట్ కార్డులు ప్రొవైడ్ చేసినట్లే ఈ క్రెడిట్ కార్డ్ కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీకు రావాలంటే మీరు మినిమం స్పెండ్ అనేది 400 నుంచి 4000 మధ్యలో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే మీకు లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ కోరల్ క్రెడిట్ కార్డ్ మనకి మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అవి ఏంటంటే, సో మీరు 1 ఇయర్ లో కనుక 2 లాక్స్ స్పెండ్ చేశారనుకోండి, అక్కడ మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు స్పెండ్ చేసేటువంటి ఎక్స్ట్రా 1 లాక్ కి 1000 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. సో 2 లాక్స్ స్పెండ్ చేసినప్పుడు మాత్రమే 2000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 3 లాక్స్ స్పెండ్ చేసినప్పుడు 2 లాక్స్ స్పెండ్ చేసినందుకు గాను 2000 రివార్డ్ పాయింట్స్, ఇంకా ఎక్స్ట్రా లాక్ ఉంది కదా, ఆ లాక్ కి 1000 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. ఇలా అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టోటల్ కి ఎంత వరకు దీంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు అంటే 10,000 రివార్డ్ పాయింట్స్ అయితే మనం పొందవచ్చు అనమాట. సో ఇది క్యాపింగ్ అని చెప్పుకోవచ్చు. సంవత్సరానికి 10,000 రివార్డ్ పాయింట్స్ క్యాపింగ్ గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ కోరల్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ లో బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు హెచ్పిసిఎల్ పెట్రోల్ కంపెనీ ఉంది కదా, సో ఆ కంపెనీ అయితే టైఅప్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి ఆన్లైన్ పర్పస్ కి, ఆఫ్లైన్ పర్పస్ కి, ఫ్యూయల్ పర్చేస్ కి సూపర్ గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్, ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క చార్జెస్ అనేవి 500 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో జాయినింగ్ ఫీ 500, రిన్యువల్ ఫీ కూడా 500 ప్లస్ జిఎస్టీ ఉంటాయి. సో ఈ రిన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. 1.5 లాక్ మీరు ఇయర్ లో కనుక స్పెండ్ చేశారనుకోండి, ఈ రిన్యువల్ ఫీ 500 ప్లస్ జిఎస్టీ ఉంది కదా, అదైతే వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంకా దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇది ఒక రూపాయి క్రెడిట్ కార్డ్ కదా ఫ్రెండ్స్, ఫీచర్స్ కూడా మనకి ది బెస్ట్ గానే ఉంటాయి అనమాట. సో ఇది ముందుగానే హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పారు కాబట్టి ఫస్ట్ మనం ఫ్యూయల్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్స్ లో పెట్రోల్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మనకి 5% అయితే లభించడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ అనేది. సో ఇక్కడ 4% అనేది మనకి క్యాష్ బ్యాక్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన రిమైన్ 1% అనేది ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ రూపంలో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. హెచ్పి పే యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హెచ్పి పే యాప్ ద్వారా మీరు కనుక ఫ్యూయల్ పర్చేజ్ చేశారనుకోండి, అక్కడ ఇంకా ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. సో అవన్నీ వస్తాయంటే 1.5% రివార్డ్ పాయింట్స్ అయితే మనకి లభించడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు వస్తుందంటే హెచ్పి పే యాప్ ద్వారా మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేసినప్పుడు అనమాట. సో ఇది ఫ్యూయల్ బెనిఫిట్స్ గురించి. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క నార్మల్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫ్యూయల్ కాకుండా ఇంకా డైలీ యూస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లైక్ గ్రాసరీస్, యూటిలిటీ బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్, డిటిఎస్ రీఛార్జెస్, ఇటువంటి వాటిలో కనుక ఈ హెచ్పిసిఎల్ సూపర్ 7 క్రెడిట్ కార్డ్ కనుక మీరు యూజ్ చేశారంటే అక్కడ యూజ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి 20 రివార్డ్ పాయింట్స్ అయితే మనకి లభించడం జరుగుతుంది. ఇంకా అలాగే రీటైల్ స్పెండ్స్, ఆన్లైన్ స్పెండ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఉంటాయి కదా, సో వాటిలో కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అక్కడ యూజ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి మనకి 2 రివార్డ్ పాయింట్స్ అయితే మనకి లభించడం జరుగుతుంది. ఇంకా అలాగే బుక్ మై షో ఐనాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బుక్ మై షోలో ఐనాక్స్ లో మీరు మూవీ టికెట్స్ కనుక బుక్ చేశారంటే అక్కడ మనకి ఫ్లాట్ 25% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. సో మంత్లీ మనం 2 టైమ్స్ అయితే అక్కడ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ ని. సో ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా అలాగే క్వార్టర్ కి ఒకటి చొప్పున ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్వార్టర్ కి ఒకటి అంటే సంవత్సరానికి 4 మనం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే ఈ హెచ్పిసిఎల్ సూపర్ కార్డ్ లో పొందవచ్చు. సో మనకి లాంగ్ యాక్సెస్ ఉన్నాయి కదా, అవి రావాలంటే మనం ప్రీవియస్ క్వార్టర్ లో మనం 75,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనకి లాంగ్ యాక్సెస్ అయితే మనకి లభించడం జరుగుతుంది. సో మీరు 75,000 కనుక స్పెండ్ చేయలేదు అనుకోండి, మనకి లాంగ్ యాక్సెస్ అయితే రావు. 25,000 స్పెండ్ చేసినప్పుడే లాంగ్ యాక్సెస్ అయితే వస్తాయి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో మనకి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా మనకి లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎంత వరకు లభిస్తుంది అంటే 2 lakhs వరకు అయితే మనకి లభించడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా జరిగితే 2 lakhs ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ ప్రొవైడ్ చేస్తుందని ఇంతకు
ముందే చెప్పాను కాబట్టి. సో, బిల్లింగ్‌లో మీరు ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అంటే 4000 రూపీస్ వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన రివార్డ్ పాయింట్స్ అన్ని మీరు ఎక్కడ రిడీమ్ చేసుకోవాలంటే హెచ్‌పీ పే యాప్ ఉంటుంది కదా! సో, ఆ యాప్‌లోకి వెళ్ళేసి మీరు ఈ రివార్డ్ పాయింట్‌ని అయితే రిడీమ్ చేసుకోవచ్చనమాట. సో, ఫ్రెండ్స్ ఇవన్నమాట ఐసీఐసీ బ్యాంక్‌లో మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్‌లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్. అలాగే కొన్ని లైఫ్ టైమ్ ఫ్రీ ఉన్నాయి. అలాగే కొన్ని చార్జబుల్ కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మీరు ఒకసారి బ్రీఫ్‌గా చెక్ చేసుకున్నట్లయితే చార్జెస్ కూడా పెద్దగా ఏమీ లేవన్నమాట. నార్మల్‌గా మన లైఫ్ స్టైల్‌కి బాగా యూజ్ అయ్యే క్రెడిట్ కార్డ్స్. సో, ఈ హెచ్‌పీసీ సూపర్ సేవ్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే బైక్, కార్స్ ఉంటాయో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా కోరల్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చూసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా అమెజాన్ పే, ఐసీఐసీ క్రెడిట్ కార్డ్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎస్పెషల్లీ ఎవరైతే అమెజాన్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే సూపర్‌గా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడైతే మీకు ఈ 3 క్రెడిట్ కార్డ్స్ పైన ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటాను. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేసి. సో, ఇంకా ఈ 3 క్రెడిట్ కార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ 21+ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ సిబిల్ స్కోర్‌ని 700+ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇంకా డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సాలరీ పర్సన్‌కి 6 మంత్స్ సాలరీ స్లిప్స్ లేదా 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి అయితే 2 లాక్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఈ క్రెడిట్ కార్డ్‌ని అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ 3 క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు గనుక నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.